अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आवाम का एतमाद सरकारी अस्पतालों को लेकर काफ़ी बढ़ चुका है और मुझे इस बात पर बड़ी खुशी महसूस होती है कि मेदक में वाक़े MCH अस्पताल से आवाम अच्छे अंदाज में बड़े पैमाने पर इस्तेफ़ादा हासिल कर रहे हैं। इन ख़यालात का इजहार MLA मेदक श्रीमती पद्मा देवेंद्र रेड्डी ने आज अपने दौरे मेदक के मौके पर अपने पोते को मेदक के माता शिशु केयर सेंटर में टीका लगाने के बाद मीडिया के नुमाइंदों से बात करते हुए किया। उन्होंने इस मौके पर मजीद कहा कि माजी में सरकारी अस्पताल मसाइल की आमाजगाह हुआ करते थे, लेकिन अब ऐसा नहीं है। उन्होंने कहा कि अलहदा रियासत तेलंगाना की तश्कील के बाद इज़्ज़त मआब चीफ मिनिस्टर KCR ने सरकारी अस्पतालों पर खुसूसी तवज्जो दी। अस्पतालों की सतह बढ़ाने के साथ साथ करोड़ों रुपया खर्च किए गए और जदीद तरीन मशीनें और आलात अस्पतालों में फराहम किए गए। उन्होंने कहा कि डॉक्टर और स्टाफ की मखलूआ जायदादें पुर की जा रही हैं। उन्होंने मज़ीद कहा कि ज़िली मराकज़ में तमाम सहूलियात के साथ जच्चा व बच्चा की देखभाल के मराकज़ कायम किए गए हैं। उन्होंने कहा कि MCH की मकबूलियत में काफ़ी इजाफा हुआ है, जो कि निजी अस्पतालों के लिए बाइस फ़ख्र है और बेहतर तिब्बी खिदमात के साथ KCR किट और 12,000 रुपये नकद इमदाद की फराहमी की वजह से डिलीवरियों की तादाद में नुमायाँ इजाफा हुआ है। उन्होंने कहा कि हरीश राव ने वज़ीर सेहत की हैसियत से चार्ज संभालने के बाद ज़िले मेदक में तिब्बी खिदमात को बेहतर बनाने पर खुसूसी तवज्जो मरकूज़ की है। उन्होंने याद दिलाया कि ज़िले अस्पताल में ICU, डायलिसिस सेंटर, डायग्नोस्टिक हब, एक्सरे प्लांट जैसी सहूलियात दस्तियाब हैं और हर किस्म का इलाज किया जा रहा है। लोगों से कहा गया कि वो सरकारी अस्पताल की खिदमत से भरपूर इस्तेफादा करें। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। మెప్మా ఆధ్వర్యంలో నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రయులు, ఇల్లు లేకుండా పేదవారు, పొట్ట గడవని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పించి వారికి భోజన వసతి కల్పించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎవరైతే ఆశ్రయం లేకుండా ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లలో చాలామంది కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది డబుల్ బెడ్రూమ్లో ఉండలేని పరిస్థితిలో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి సెక్యూరిటీ పరంగా కానీ మిగతా పరంగా కానీ ఏం చేసుకోలేని పరిస్థితుల్లో పేదవారు, అన్సౌండ్ పర్సన్స్ అంటే రిటార్టెడ్ పర్సన్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరి వాళ్ళకు కూడా ఆశ్రయం కల్పించాలనేదే మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మరి ఇక్కడ పట్టణంలో సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు కూడా చాలామంది పేదవారికి, నిరుపేదలకు, ఎవరు లేని వారికి, ఒంటరిగా జీవిస్తున్న వారికి, వండుకోలేని పరిస్థితులు ఉన్న వారికి భోజన వసతి కల్పిస్తూ ఉన్నారు. అందరు దాతలు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ ద్వారా ఇక్కడ కూడా ఎంతమంది నిరాశ్రయులు వచ్చి ఇక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా వండుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా సరిగా లేకుండా, మైండ్ పరంగా కూడా సరిగా లేకుండా, ఆశ్రయం లేకుండా, వాళ్ళకి ఎవరూ లేకుండా అనాథగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వారికి ఈ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించాలనేదే మా యొక్క ఉద్దేశం. తప్పకుండా రేపు అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి మరి హాస్పిటల్లో కూడా వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యం ఓన్లీ ఉండడం కోసం, వాళ్ళకి సౌకర్యం ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. పక్కనే హాస్పిటల్ పక్కనే ఉంది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇక్కడ ఒక అటెండెంట్ రూమ్, ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పేషెంట్ల దగ్గర ఉంటున్నారో వాళ్ళకి బయట మరి అటెండెంట్ రూమ్ ఒకటి చాలా అవసరం ఉంది, ఒక షెడ్ అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఆ షెడ్ను కూడా నిర్మించుకుంటాం. బహుశా ఇక్కడనే రాబోయే కాలంలో కూడా ఇక్కడనే మెడికల్ కాలేజ్ రాబోతూ ఉంది. 400 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు రాబోతూ ఉంది. కాబట్టి మరి ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లకు కూడా దగ్గరగా ఉంది. ఈ ఏరియా అంతా కూడా మరి అంటే ఆరోగ్యపరంగా సంస్థ ఏర్పడడానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాం. డాక్టర్లు కూడా మరి చాలామంది మంచి సేవ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా MCHలో అంటే రికార్డ్ స్థాయిలో ఇక్కడ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. రికార్డ్ స్థాయిలో కూడా అవి C-సెక్షన్ కాకుండా నార్మల్ డెలివరీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి హాస్పిటల్ కూడా మంచి పేరు వస్తూ ఉన్నది. అందరూ కూడా ఇక్కడ మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా, అప్లపాలు కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు MCHను. వాటి డాక్టర్లు కూడా వారి పనితీరును మరి మెరుగుపరుచుకున్నారు, బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. రేపు తప్పకుండా రాబోయే కాలంలో మరి ఇంకా ఆరోగ్య సంస్థను మెరుగుపరచడం కోసం కృషి చేస్తాం.